10 మందికి చెప్తే పంచాయతీ మెచ్చాలి. అన్నదమ్ములకు పుట్టిన కొడుకుల పేరు మీద ఏమన్నా వంచుతారా పెద్దవా? చెప్పలేమన్నా కీర్తిశేషులు దయగల్లవాడు మరి అటువంటి ఆ నరేష్ పేరు మీద రామనామ సొండ జరిపించే దాతలు ఎవరు ఉన్నారో ఒక్క బుక్క అన్నయ్య అంత బొత్తుల్సే కాదురా నడిస్తార్ల పోతే కొద్దిస్తార్లకి వెళ్ళి కారింది. ఏదో గడ్డ వచ్చినోడు మనోడు కదా అనిపోతాడు మొక్కవన్న చూడలేదు అన్ని తోళ్ళే వేసిండు ముస్కర్లు వేసిండు అని పనులరుగా తింటారు పేర్లు పెట్టుకుంటా పోతారు. చనిపోయిన అన్నయ్యకు ఆత్మశాంతి చేకూరాలని ఆ నరేష్ పేరు మీద అగో రామనామ స్మరణ జరిపిస్తున్నారు. రామ రామ చనిపోయిన నరేష్ లోకాల శంకరుని కళ్ళ కాడ యొక్క జ్యోతి వెలుగుంటది. ఆగో అమ్మాయినున్న అక్కలకు చెల్లెళ్లకు దాయాది బలగానికి కనకనక వర్తమానాలు వజ్ర వైడూరము గృహభేదములు పుష్కర రాగములు కలిగి కోటికి బడిగెత్తి కోమల్ల కలిగని నిమ్మావతి ఒప్పు కథ నిమ్మావతి ఒప్పు కథ రామ రామ హరు రామ 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 పార్వతి పరమేశ్వర్ల భక్తులు భూలోక నగరం లోపల నేకులు అందులోపల ఇక్కడికి దగ్గర 12 ఆమె ఆగో భూలోక నగరం లోపల నీతి గల్ల పట్టము సత్యము తప్పని పట్టము 12 ఆమెట అది ఏ పట్టము కలిగి ఉన్నదో రామ ఏ పట్టము కలిగి ఉన్నదో రామ ఇక్కడికి దగ్గర 12 ఆమెట మైనంపి నగరం మైనంపి నగరాన్ని పరిపాలన చేసేది మైనంపి మహారాజు మైనంపి మహారాజు వారి అమ్మవారు ధాన్యవతి ఆగో ఎటు చుట్ట పట్టం 80 ఆమెడ అడ్డసాలు పట్టం 40 ఆమెడ జాము జాము పట్టం జాగంటలు మోగుతున్నదో మరి మైనంపి మహారాజు తోడబుట్టిన తమ్ముడు మైనంపి మహారాజు తల్లిదండ్రులు చచ్చిపోవంక తిరగాడు నీలచేర మహారాజు సిన్నోడు నీలచేర రాజును తీసి ధాన్యవతి చేతులు పెట్టిండ్రు ఆగో ఆ యొక్కటువంటి అన్నగారి చేతులు పెట్టిండ్రు ప్రారంభయ్యే ముందటేమన్నారు కొడుక ఇప్పటికప్పటికో అంటారు అవ్వయ్య చచ్చిపోతే కన్న కొడుకులకు చిన్న అన్నదమ్ములు ఉన్నట్టయితే అన్నగాడు తండ్రి అయి సాధాలి వదినే తల్లి అయి సాధాలి బిడ్డ నా కొడుకు కాదు ఈ కాడ నుంచి నీ మరిది కాదు నీ కొడుకు అనుకో
కొడకాని తమ్ముడు కాదు నీ యొక్క కొడుకు అనుకో అరే నీలసేన రాజుని చేతులు పెట్టి ఇద్దరాలు మొగలు చచ్చిపోయినరట ఆగో వాళ్ళ గర్భాన ధాన్యవతికి 4 కొడుకులు పుట్టినరు 4 వంకలతో ఉన్నారు. ఏ రకంగా? ఒకడు గుడ్డోడు, ఒకడు తుంటోడు, ఒకడు మెంటోడు, ఒకడు చెవిటోడు. ఒక్కరి సక్కదనం ఒక్క లెక్క లేదు. ఎవడు ఏ మూలం విషవాస్తుకులేడు. ఆగో అటువంటి 4 కొడుకులల్లో నా మరిది నాకు ఒక్క కొడుకని సాధించి ఆ పిల్లగాడు నీలసేన మహారాజుకు ఇక్కడికి దగ్గర నిమ్మలగిరి మహారాజు బిడ్డ నిమ్మవతిని తీసుకొచ్చి లగ్గం వేసిండ్రు. తల్లునారు నిమ్మలగిరి మహారాజు బిడ్డ నిమ్మవతిని తీసుకొచ్చి లగ్గం వేసిరి. ఆగో అన్నగాడు నువ్వు వాళ్ళొక్క మళ్ళు ఉంటాను, పిల్లగాడు నీలసేన రాజు నిమ్మవతిని పట్టుకొని ఒక్క మళ్ళు ఉంటాను. ఇట్లా కొన్ని రోజులు గడిచినాయి, కొన్ని దినములు గడిచాయి. దినములు గడిచేటల్లకల్లా నిమ్మవతి మనసు లోపల ఏ ఆలోచన వచ్చింది? మరి అవలాలక్కల ఆలకించేడు తల్లులారా ఇప్పటికప్పటికి అంటారు. అత్త తల్లి కాదట, అల్లునోడు కొడుకు కాదట, కోడల్ది బిడ్డ కాదు అంట. ఆడిదై పుట్టినాడు పరమ ప్రతివతరాలైతే సత్తనేమో బొంద నింద పోతారట, బతికుంటి కొట్టు నింద పోయరాదు అంట. నిండని పండని చెరువుంటరాదు, కనిపెంచని ఆడుతుంటరాదు. మరి నా యొక్క గర్భం లోపల నాకు కొడుకులు బిడ్డలు లేరంటున్నది అని మవాది. నా భర్త నీలసేన రాజు అన్నగాంతో రాజ్యం వెళ్తాడు, దేశం వెళ్తాడు. నా యొక్క భర్త వచ్చినాక భర్తను వేడుకొని కొడుకుల బిడ్డల బలం తెచ్చుకుంటాను అంటున్నది అని మాతో అనుకోని అమ్మవారు నిమ్మవతి దేవి తడిబెడి తానం చేసే తడి వస్త్రం ఇడిచింది, పొడి వస్త్రం కట్టే మండోళ్ళ సీరలు మయ్యమే కట్టింది. గుజవన్న రైకలు గుంజుముడి పెట్టుకొని పెసరకాయ బెబ్బన్లు పేనిండ సొమ్ములు కాకరకాయ బెబ్బన్లు కరణొక్క సొమ్ము పెట్టి ఒక చేతని ఇల్లు పట్టింది, ఒక చేతని వల్లి పట్టుకొని అగో కడే దర్వాజ కాడ కూర్చుండి భర్తతో వలుగుతున్నదో నా భర్త రావాలి, భర్తను వేడుకొని పోతా అన్నది. ఆగో అమ్మవారు సంగతి ఏమో అక్కడ ఉంటది, అక్కడి సంగతి అక్కడ ఉండగా నా రాజా కత్రి మీద నీలసేన రాజయ్యో రాజా పరిపాలన చేసిండు, దేశ పరిపాలన చేసిండు. ఆగో అన్నను పిలిచిండు, అన్నకు దండం పెట్టిండు. ఓ అన్నయ్య నా భార్య లోగిళ్ళ పోతారా, పోనొక్క గడియ రానొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాన 3 గడియల్లా తిరిగత్త అన్న వాళ్ళ తమ్ముడా పొమ్మన్నాడు. అన్నగారి దగ్గర సెలవులు తీసుకొని భార్య లోగిళ్ళ పోతా. నా భార్య నిమ్మవతి అంటే ఈ కాలపు లేడీస్ లెక్క కాదురా, మరి ఎట్లా? ఎరగడి కాలపు లేడీస్ లెక్క. మరి ఎరగడి కాలపు నావలు ఎట్లుందరట? ఎట్లా? భర్త వచ్చినాక బుగ్గర అన్నం తినేటోళ్ళు కాదట. భర్త వచ్చినాక భర్త అన్నం తిన్నాక కంచంలో 5 మెతుకులు మిగిలితే గదే బంగారం అనుకొని తిని సంబరపడేదట. ఎనకడి పెద్ద మనుషులు నా సొంటోళ్ళు గాడ కూర్చున్న లచ్చవ సొంటోళ్ళు, నా సొంటోళ్ళు గాడ కూర్చున్న లచ్చవ దుబడుతుండి ముండ నీ అసొంటోళ్ళు ఎందుక గిడ కూర్చున్న అద్దాలు అవ్వాసంటోళ్ళు, అగో గన్ను ఇట్టేలు పెట్టుకున్న అవ్వాసంటోళ్ళు, అగో అక్కడ పిల్లర్ కొరిగిన అవ్వాసంటోళ్ళు. ఎరగడి పెద్ద మనుషులు అట మొగరికి రెస్పెక్ట్ ఇచ్చేదట్రా. మొగడు పోయి వచ్చి మొగరికి అన్నం పెడితే మొగరి కంచం కాడ కావలి కూర్చుండేదట. దేనిగాని? ఎవరు ఎరకటోళ్ళు. ఎందుకు అంటే నా మొగడు ఎప్పుడు ఇడిచి పెడతాడో ఎప్పుడు వేసుకొని తిందునో, ఎప్పుడు ఇడిచి పెడతాడో ఎప్పుడు వేసుకొని ఇక తినంగా మొగడికి ఇట్లా ఒక్క ముద్దిడిచి పెట్టింది అనుకో, ఎరకటోళ్లకు మొగరెంగిలి దొరికితే తిరుపతి లడ్డు దొరికినంత సంబరం రా. అవని బాంచనే అవ్వ నా మొగడు ఇడిచిపెట్టినని ఇంకే అల్లింత అన్నం వేసుకొని తిన్నారా. అందుకే ఎనకటి కాలం గరక గాదం విన్న గంతని ఎత్తుకున్నది రా. ఇప్పుడు గద అంతెక్కడు మొగడు పోయి వచ్చి బుక్కిన అన్నం బుక్కిన కంచం వేసి పెడతామన్నది తింటున్నారు. వాళ్ళని తింటున్నారా? గారెంగిల్ నేను తింటాను. 20 లక్షలు తెచ్చిన ఆడిదాన్ని నా గోసిన మొగడు లంచ కొడుకులు బాగా లాగుడాయ, పరపరాకులాయ, అంబార్లాయ, సిమ్లాలాయ, సిగరెట్లాయ రాంగ ఆకేసుకుంటే ఆకలి కాసెక్కుపోయి కంచంలో సొల్లు కాస్తే అన్నమంతా బయట కుడిచి పెట్టినట్టు కలుపుతాను నేను అన్నం శుద్ధంగా. అని మొగడు ఇడిచిపెట్టిన అన్నం ఇస్తే ఆగో ఇంటి కుక్కలు ఆరేస్తాను. నేను చెప్పింది మీ ఊరోళ్ళ సంగతి కాదు, మా బేగంపేట పక్కమంటే నా పేటోళ్ళ సంగతి. నా
భార్య గడ వంటిది కాదు పోయేదాకా కమలవన్నం వినదు అన్నాడు రాజా దిగుమల్ల కచ్చేరు దిగిండు రాజు ఎక్కేది గుర్రము భార్య అవ గుర్రం మొదలు చోదు గుర్రము అంటే ఊగుతుంది అంటే అవుతుంది గుర్రం అనుకుంటా నిలబెట్టే కుషన్ నిలబెట్టారంటే ఆ గుర్రం వేసుకొని భార్య భవనాల బయటికి ఎత్తా బయట తుమ్మడు రాదు నీరసేన మహారాజు ఎంత జమదారి కొయిలాలో రసామి జమదారి కొయిలాలో అడిగల్లి రాజు బయలుదేరి రాడే జమదారి కొయిలాలో రాజ్యం బంధు పెట్టిండు దేశం బంధు పెట్టిండు ఎప్పుడు భార్యలో ఇళ్ళల్లో కచ్చరు ఒక్కవేళ లోనికి పోతురా ఆడివారి కింద అసలైపోతా నా భార్య నిమ్మ బతికిన మీద ప్రేమలు భ్రమలు ఉన్నట్టయితే ఆగో వచ్చిన పాదాలు గడిగి వీళ్ళు పైసలు కొని లోనికి రమ్మంటే పోతా లేకపోతే చూచరుడు బేగం పేడ కోబడతారు అన్నాడు అయ్యా కన్న తల్లి నిమ్మవాది కన్న తల్లి నిమ్మవాది భర్త వజ్రాగడగల్ల చూసింది అయ్యో భగవంత నా భర్త రానే వస్తున్నానే అన్నరయ్యా ఆడవాళ్ళ గుణ రాజమడి రాజము కొడుకు రాజము కొట్ట రాజము చేసుకున్నాను రాజ్యము సలరాజ్యము అన్నారు అన్న తల్లి నిమ్మవాది ఎడ్డివాడు పోడాని ఎగిరియలేదు గుడ్డివాడు పోడాని గురిపియలేదు ముసలివాడు పోడాని మూతి పోట్లు భగవంతి పూయలగన్నా నా భర్త బాధ పూయ విన్నాని ఆ తల్లి నిమ్మవాది దేవి శంభు తోడి ఉతికాలు సేతని వాళ్ళు కైవార్తి యాగాని మళ్ళీ పట్టుకోని భర్త బాధ పూయ గంట బయలెల్లి ఎట్లా వస్తున్నది నిమ్మవాది దేవి ఎట్లా వస్తున్నది గల్ల 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 గల్లు మాయల వినవే మాతల వినవే పెట్టినది ఓ దేవుడు
ఓయ్ మెచ్చిన మెచ్చిన నిన్నే మెచ్చిన కళ్ళ మోకమమ్మ భార్యో అది చిన్నవాయు ఉన్నదేమేవో అంశలాంటి మోకమమ్మ అది పారిపోయి ఉన్నదేమేవో బామ కులంగి కుల సఖ్య మగవాన భార్య నిమ్మవతి దేవి అన్నడైన రాజా కచ్చిరి మీదికి రావంగరే కిల 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 నవ్వుకుంటా ఉరికొచ్చి నా కాళ్ళు గడిగేదానివి ఆగో కాళ్ళు గడిగిన నీళ్లు పైన చల్లుకునేదానివి ఆగో ఇవాంటి గడియల్లా నీ కడగల్ల ముఖము కడ చిన్నవాయనమ్మో కడగల్ల ముఖం కడ చిన్నవేయింది సిరికల్ల ముఖం సిరి చిన్నవేయింది మంటలు కొట్టిన మావిడు అలని ముఖం అంత చిన్న ముచ్చుకున్నావు ఆగో బాబా నిమ్మవతి దేవి ఇప్పటికప్పటికి అంటారు భార్యతోనే భర్తకు సుఖము భర్తతోనే భార్యకు సుఖము భార్య భర్తలు ఏకమైతే బహులోకులు మెచ్చును అంటారు సతిమ్మ పురుషులు ఏకమైతే సవలోకులు మెచ్చును అంటారు మగవాడు పొద్దున లేచి 12 జాగల్ల తిరిగెత్తాడు పోయి అచ్చటల్లకు మగవానికి ఎక్కడ పోరున్న నడుతుంది ఇంటికి ఆడికి అచ్చటల్లకు ఆడిదాంతో పోరుండద్దు ఆడిదాని మనసులో ఆలోచన పడ్డదు అంటే మొగడు రాంగో మాట అంటది పోంగో మాట అంటది కూసున్న కాడో మాట అంటది నిలబడ్డ కాడో మాట అంటది 100 పంచాయతీలు అన్నది ఎంపుతాడు గాని ఆడిదాంతో పెట్టుకుంటూ మొగంతో కాదు ఓ బామా నువ్వు నా భార్య ఉన్నావు ఒక్కనాడు చిన్న వయసు ఇంతకాంతు రాలేవు కాలేదు మనకు ఎండంటే పిండితోని సమానము బంగారం అంటే బాంచాయితోని సమానము ఏటి మీద ఎట్ట మంద బాటి మీద బర్ర మందకు 1 లక్ష మందలున్నాయి నీకు ఏమి లేక రంది కలిగిందో ఎందుకొరకు చిన్నవైనవో ఎంత పాటి ఆడిదానికైనా మొగడు లేకిడోడైన అవ్వగారు కోట్ల కధిపతులైన అవ్వగారు లేకిడోళ్ళైనా మొగడు ఉన్నోడైనా ఎంత పాటి ఆడిదానికైనా లగ్గమై తలవాలు దులుపుకునే దాకనే అవ్వయ్య మీద బలువు ఉంటది లగ్గమై తలవాలు దులుపుకొని ఇంట్లోకెళ్ళి అడుగుది సౌతల పెట్టినాక ఆడిదాని కన్నల రాజ్యం అడివి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న మొగని రాజ్యం సవ రాజ్యం భర్తే భగవంతుడు అనుకుంటది భర్తే దేవుడు అనుకుంటది ఆడిదానికి ఏ కష్టం వచ్చిన మొగోడు లంగైన ఓపిక పట్టేది ఆడిదే దొంగైన ఓపిక పట్టేది ఆడిది ఆ యొక్క పొద్దు దాకదాగచ్చి పొద్దు గంగ దిమ్మడి దమ్మడి గుద్దిన మొగడే అంటది ఏ బాధ ఉన్న మొగంతోనే చెప్పుకోవాలి కొడుకులు కాదు బిడ్డలు కాదు చేసుకున్న భర్తకు భార్య ధీమైతది భార్యకు భర్త ధీమైతాడు గాని కొడుకులున్న రారు బిడ్డలున్న రారు ఓ బామా నిమ్మవతి దేవి నువ్వు నా భార్య ఉన్నవు నేను నీ భర్తనున్నా మది లోపల ఏ ఆలోచన ఉన్నదో కొరకు చిన్నవైనవో నీకు ఏమి కావాలి బామా ఏది కోరుకుంటానమ్మా ఓ బావో అది నీకు ఇస్తానమ్మా ఓ బావా నీకు 10,000 చిన్నదానా ఓ బావో నీ భర్తను నేనున్నానమ్మా నా భార్య
సంతానమయ్యా ఓ నాదా మనకన్న లేకమాయే ఓ నాదా కొడుకులు లేని ఇల్లే ఓ నాదా అందుకే అన్నారు నాదో మానవుని జీవితం అంటే నాదా 1000 ఏళ్ళు ఉన్న ఏరు తప్పబోదు 100 ఏళ్ళు ఉన్న చావు తప్పబోదు ఓ నాదా మానవుడు ఎన్నడకున్న గాని అక్కడే వాడే గాని ఇక్కడి వాడు కావోడయ్యో ఓ నాదా మనం ఒకనాడు కాకుండా ఒకనాడు మనం విడిది పెద్ద మనుషులం అయినాదో మన మోగాళ్ళు ముందటి కాయి మోసి ఎదురుడికి కాయి మనం మంచాల పడి మరణమైపోతే మన అందుకే అన్నారు నాదో ఆడవాళ్ళతోనే సుట్టిరికమో అన్నారు ఆడవాళ్ళతోనే బంధుత్వం అన్నారు ఆడవిల్ల లేని సాగు కావరాదు నాదా అత్తివాడు లేని సేదయ్య రాదు అదే మన గర్భదాన ఒకదాను ఒక బిడ్డ ఉన్నా మన బిడ్డను ఏ ఊరికన్నా ఇచ్చిన నాదా మన బిడ్డను ఏ బల్లెకన్నా ఇచ్చినా మన మరణమైన సంగతి మన బిడ్డ తెలిసినట్టయితే ఓ అవలాలా నా తల్లి మరణమైపోయిందాడు నవ్వో నా తండ్రి మరణమైపోయిందని పెట్టుకోరి సేననక జనగనక పూలనక జగనక అది 7 వాడాలెల్లో 7 వాడాలెల్లా మన బిడ్డ మన శవం మీద పడినా ఓ అని వర్రకు తాగితే ఆడబిడ్డ కన్నీరు మన ఎద మీద పడ్డందుకు మన సత్యం మన జీవిగాలే ఓనా స్వర్గంపు వందునాదా ఓనా అయ్యో గాబాకి మనకు లేదే ఓనాదో ఓ అవలాలా కలాలా ఓ ఆలకించే తల్లులాలో ఓ అన్నలాల తమ్ములాల ఓ ఆపద బాంధవులాల చూడండి ఏ మానవుడైనా చూడండి జరిగిన చరిత్ర ఎవడైనా చెబుతారు కానీ జరగబోయే చరిత్ర ఏ మానవుడు చెప్పబోడయ్యా ఈనాటి దినము లోపల గీకిలవని ప్రతి గ్రామము లోపల మనము కొండంత పండుగ ఎందుకు చేస్తున్నామంటే దయగల్లగా తండ్రి చూడు కీర్తిగల్లగా తండ్రి చూడవ్వా గా తండ్రి కూచేటి నరేషు మరణమైన నాడు కన్న కొడుకుల విలుసుకొని కన్న బిడ్డల విలుసుకొని ఏమన్న చెప్పిండా చేసుకున్న భార్యను విలుసుకొని అటువంటి నరేష్ ఏమన్న చెప్పిండా చూడబుట్టిన అన్నదమ్ముల విలుసుకొని తాళంత బలగాన్ని విలుసుకొని ఆ నరేష్ ఓ అన్న ఏమని చెప్పుకున్నాడే అవ్వా బోధమున్నా నదిలో
ఇప్పుడు గల్లాల కాడ నల్ల కింద దించిన కాడా మీరు నోట నోరు పెట్టి చెవులల్ల నోరు పెట్టి ఓ నానా నరేషు ఓ నానా నరేషు అని మీరు పిలిచాడు బిడ్డ మీ నోటి మాట నాకు అందింది ఓ అయ్యా ధర్మరాజా నా బిడ్డలు నన్ను వెళుతాండ్రు నా భార్య నన్ను వెళుతుంది నా తానంత బలగము నన్ను వెళుతుంది నా ఇంటికి నేను పోతానంటే పాప కార్యముడోడు పక్కన గుద్దుకుంట ప్రాణాలు తీసిండే బిడ్డ అయ్యో బిడ్డ మీరు ఏడ్చినా నేను లేచినాను బిడ్డో మీరు తుడిచినా నువ్వు లేచినానమ్మా ఓ బిడ్డలాలా మీ చేత బుక్కెడు బాగి తీరిపోతుంది ఏడాదికి ఒక్కసారి వస్తుంది పెద్దలకు వస్తున్నది పెద్దరా వాసనాడు నాకు బియ్యం ఇచ్చినాడు బిడ్డో మీరు అందరు కలిసి అన్న ఊరిలంగా మా బాబుకు నరేషు లేడు మా బాబుకు నరేషు లేడని బుక్కెడంతా పువ్వ తీసి మీరు మందు పెడితే నా బిడ్డలు నన్ను యాది చేసిరు నాకు అన్నం పెట్టిరని నువ్వు కాకినాడా పోతా బిడ్డు నువ్వు పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా ఐదవ్వలు మీరు చూడకుండ్రి వెళ్ళిపోతా ఉన్నా ఆ తండ్రి నరేషు చెప్పుకున్నట్టు మన గర్భం లోపల కొడుకులు లేకపాయనయ్యా మన గర్భం లోపల బిడ్డలు లేకపాయనయ్యా నాకు బిడ్డలు కావాలనాదా పోనాదా నోట సెలవులు పెట్టే పోనా అమ్మవారు చూడుండ్రి కన్న తల్లి ఏమన్నది నాదా నీ బండ బాంచరు నాద నీ కళ్ళు ఒక్తనయ్య నీ తోటి గులామయ్య నీ కన్నెక్కువ నాకెవలు నా కన్నెక్కువ నీకెవలు మనకు లగ్గమాయి పాయక్క 12 ఏళ్ల పొద్దైతున్నది ఇన్ని రోజుల బట్టి కొడుకులు అన్నది మనకు లేదు బిడ్డలు అన్నది మనకు లేదు ఆడిదాని ఎతన్నది ఎవలకు చెప్పది ఆడిదాని సొతన్నది ఎవలకు చెప్పది ఆడిదాని కాడిదే శత్రువు అంటారు నేను గీ తొవ్వంటవో వంద ముందట మంచిగానే మాట్లాడుతాండ్రు అట్టేటి వేరంక ఏమంటాండ్రు అప్ప దీని గొడ్డు దవడల్లో పొగజూర గొడ్డు ఎదురయ్యిందో అని ముక్కుల మీద ఎల్లేస్తాండ్రు మూతుల మీద ఎల్లేస్తాండ్రు పంచ పెర్నాల పెడతాండ్రు నాదా మానవుడై పుట్టి భూమి మీదకి వచ్చిన్నాడు చచ్చిపోతే పొలవన్నీ బొక్కలు కావు బతుకుంటే స్వర్గానికి తంతలు కట్టవు ఆగో ఎప్పటికున్నా మానవుడు అక్కడోడే గాని ఇక్కడి వాడు కాదు రేపు నాకో కొడుకో బిడ్డో పుట్టినట్టయితే మనకు బిడ్డ ఉడితే వంశం కొని ఆడుతుంది ఒక్కగానొక్క కొడుకుంటే మన వంశం పేరుకు తెచ్చాడు బిడ్డ గోత్రం కొని ఆడుతుంది మరి వల్ల చూసినవా జరిగేటి పండుగ ఆత్మగల్ల నరేషు ప్రాణం పెయ్యున్నాడు దాయాతి బలగము అటువంటి అన్న బిడ్డలు తమ్ముని బిడ్డలు ఆ యొక్క అటువంటి కొడుకుల వాసిపోయిండు చేసుకున్న భార్యను వాసిపోయిండు అన్నదమ్ముల వాసిపోయిండు దాయాతి బలగం ఉండేపటికి అయి వల్ల పండుగ చేస్తున్నారు నాద రేపు మనము చచ్చిపోతే మనకు పండుగ చేసుటానికి ఒక్కగానొక్క కొడుకు అన్నది లేదు ఒక్కగానొక్క బిడ్డ అన్నది లేదు ఎంత ధనం ఉన్న ఎర్తమే ఎంతో ఎండున్న ఎర్తమే ఎంత బంగారం ఉన్న ఎర్తమే మరి మనకొక్క కొడుకన్న కావాలి బిడ్డన్న కావాలి కొడుకుల బిడ్డల వరానికి సెలవు పెడతా బతుకుతా లేకపోతే నీ కళ్ళ కాడ ప్రాణం తీసుకుంటానన్నదో ఓ పామా నిమ్మవతి దేవి సత్త
సత్తనంటే చావు పరిష్కారము కాదు. నువ్వు సత్తా అంటే యమధర్మ రాజావన్న మీ చిన్న ఆయన కొడుకు అనుకుంటున్నావా, మీ నాయనమ్మ మొగడు అనుకుంటున్నావా? నేను అత్తానంగానే వచ్చి బస్సు ఎక్కించకపోవటానికి భగవంతునికి మనకు ఆవుసు కూడా భగవంతుడు ఆకు చింపాల ఎవడొచ్చి ఎంబడి కొంట పోవాలి. రేపు నేను భూమి మీద ఇంకా కొన్ని రోజులు బతుకుతా, బంగారు పండ్లు పెట్టుకొని బాగా తింటానంటే ఆవుసు కూడిన్నాడు నీ జీవి తీసి గురి కుండల పోసి గుంజ కట్టేసిన ఎలక పొక్కల జాగున్నా ఆగో ఎవడొచ్చి ఎంబడి పెట్టుక పెయ్యున్నాడు పోక తప్పదమ్మా ఓ బామరేడు. ఇన్ని రోజు మన సంసారంలో లేదు, చదవమన్నది లేదు. ఇక ఇయ్యల్ల ఉట్టింది సిచ్చు. నువ్వు ఇయ్యల్ల కొడుకులు అంటున్నావు. నన్ను తిన్నకాడ తిననియ్యవు, పన్నకాడ వండనియ్యవు, ఉన్నకాడ ఉండనియ్యవు. రాంగో ముచ్చటంటావు, పోంగో ముచ్చటంటావు. బామా ఇక నీ మనసులో ఆలోచన ఎప్పుడు వచ్చిందో, నీకు కొడుకులు కావాలన్నా కోరిక ఎప్పుడు పుట్టిందో, భర్తది ప్రేమ కావాలన్నారు, భగవంతుని కృప కావాలన్నారు. అగో ఇదే గడియల్ల సెలవులు పెడుతున్నా. బండికి బారెట్లు బంగారు గొలుసులు ఇల్లుపై గొలుసులు ఇల్లంత తిరుసులు పట్టుకొని 7-14 నాగబంధనం పట్టుకొని 7-14 మంది దాసుల్లో పట్టుకొని అగో తిరుపతి తీరంగం లోపల పూజలు కట్టమన్నాడు. నేను రాజా కచ్చిన మీదకి పోతా, నేను దాన ధర్మం చేస్తా. ఇక్కడ నా దాన పుణ్యం అన్న అవుతుంది, అక్కడ నీ పూజ పుణ్యమై మనకేదన్నా పాపం ఉంటే పటా పంచలైపోతుంది. ఇక నువ్వు అమ్మ అని భార్యకు సెలవు పెట్టి వెనుకకు మరి రాజా కచ్చిన వేడికి వేయిండో. తల్లి నిమ్మవాది దేవి భర్త మాట జవతాడని భాగ్యవాది అత్త మామల సేవ ఎత్తి వేసి అల్లి రాని ఆ తల్లి నిమ్మవతిగా నాటి దినము లోపల ఇప్పుడే వెళ్ళ తిరుపతి తీరంగము కాశీగా యమలవాడ కాళేశ్వరం భద్రాచలం ఎన్నో యాత్రలు ఎన్నో దేవుళ్ళ పూజలు చేసి కొడుకుల కన్నాడదాన్ని కావాలి, బిడ్డల కన్నాడదాన్ని కావాలని చెప్పి ఆ తల్లి నిమ్మవతి దేవి దాశల్లో ఎంబడి పెట్టుకొని పోతున్నానే పెట్టి దాసి పెద్ద పోషమ్మ కోసుండ కాసి బయటికి వెళ్ళే బిడ్డ. ఎందుకవ్వా నీతో పని పడ్డది. ఏం పని మా దాసలతో ఏం పని? ఇట్లా వచ్చిపోరాదే మీరు బుద్ధిగా వచ్చిన ఏందవ్వా నాతో ఏం పని పడ్డది బాంచను దాసి? ఓ మీతో పని పడ్డదే. ఏం పని అవ్వా మా పేరు? ఇగో నా గర్భం లోపల కొడుకులు లేరు బిడ్డ లేరు అని చెప్పి నేను భగవంతుడు పూజ చేయబోతున్నా, మీరు నాయంబడి వస్తారా అని. ఏంటి? నేను దేవుళ్ళ పూజ చేయబోతున్నా, నాయంబడి వస్తారా అంటున్నా. ఓ నీ గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు, గుళ్ళల్లో పూజలు కడితే నీ కొడుకుల సంతానం బిడ్డల సంతానం దొరుకుతాను ఎవరు చెప్పిరావా? నా మొగడు, నా భర్త, నా హస్బెండ్ నా పినివిడి చెప్పిండే. మొగడు వేరే హస్బెండ్ వేరే మళ్ళీ ఏ భాష నాకు అర్థం కాదే. మళ్ళీ చెవులు వినబడాయే మళ్ళీ అడుగుతావు కదా బిడ్డ. అయితే గుళ్ళలోనే పూజ కట్టమన్నాడు బాంచన్? గుళ్ళలోనే కట్టమన్నాడు. ఎక్కడ కడితే ఏమవుతుంది? గుళ్ళలో పూజలు కడితే పోరగాలు కుడతారా అనవ్వ? అయ్యో భగవంతుని లీల ఏడికి 15 ఏళ్ల కింద లవంగాల పల్లె పోతే లవంగాల పల్లె కాడే ఉన్నది. ఓ నీ బాంచే లవంగాల పల్లె కానీ పోతే పిల్లగాళ్ళు కానోళ్ళు పోతే ఆ మరిషెట్ కాడ గద్దె కట్టించింది ఆయన. ఆ గద్దె మీద కూర్చుండి స్వామి బిందెల నీళ్లు పట్టుకొచ్చి ఆడబెట్టి మంత్రి ఇచ్చి చెంబెడ నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళల్లో ఏలు పెట్టి నోట్లో పెట్టుకుంటే అదే నీలాంటివే అయిందట. దాసి ఆడికి కూడా వచ్చిన ఏం కాలేదు. ఆడికి కూడా ఏం కాలేదమ్మా. మనకి ఇది ఓపెన్ ఈ బేగంపేట ఎక్స్ప్లోడ్ ఓపెన్ బస్ మ్యాట్ చచ్చిపోయింది కదా సారాయి ఉన్నాడు. ఎక్స్ప్లోడ్ కాడ ఏమున్నది? బోల్లోళ్ళు ఉన్నారు బాంచన్ కోడి వైద్యుల. ఓ యంత్రాలు కడతారు బాంచన్. వాడికి పోతే ఇక పీకుతోడు కడతాడు పీకుతోడు
కూడా నీ మీద మన్ను పోతే పీకేది ఏంటిది కట్టేది ఏంటిది మాట తిప్పుతారు మాట పేదల మాట గట్టినే ఉంటుందా మా దాసంలో మాట మీకు శ్రావణంలో గుట్ట పోయి షెట్టేర్లాన్ని తీసుకొచ్చి ఒక సంచి వేసుకుంటారు పోలసారా నేను వేనాక ఏమైంది మీ డాడీ నాకు పిల్లగాళ్ళు కాలేదంటే సంచు నుంచి ఏర్లని వీక్కుంటా తాయిదులు కట్టుకుంటా నేను ఎడగడతాను పాని దగ్గర కూడా వినాలి మొదలు నేను పానికి 50,000 అట్లా కూడా ఏమైంది ఇంకా కోరుకుంటలేదు ఇక గుళ్ళల్లోకి పోతావా ఆడలై పుట్టినాడు ఆధారం ఎత్తినాడు వాడని చూడవయ్యా కొంత నిన్న వయ్యన్న మోస్తరు గాని కొట్టు నిన్న మయ్యరాడు వాడలై పుట్టినాడు ఆధారం ఎత్తినాడు కన్నది కడుపు కావాలి పెంచిన చేతులు కావాలి కళ్ళ ముందు పట్టది మైల కావాలి కర్రైన బుర్రైన తన చేను వండాలి గుడ్డైన కూరైన తన కడుపు పట్టాలను అందరూ ఎన్నడికున్నాని పరాయి పిల్లగళ్ళు పైకానికి సేటు అక్క బిడ్డలు అయినా ఏ చెల్లె బిడ్డలు ఎన్నడికున్న చేతికి రారు అన్నారు నా గర్భంలో పుట్టిన ఆగో కన్న తల్లి నిమ్మవతి దేవి శోకం ఏడికి పోతున్నది ఓ తల్లులారో అమ్మవారి కుడి కంటి శోకం కుంభధార వర్షం ఎడమ కంటి శోకం ఎర్రై పారుకుంటా మరి ఎండి కొండల్లా లోకాల శంకరుడు వంటి కాల మీద ఓంకార నాదవ్యంగా ఆగో అమ్మవారు కన్నీరు అయ్యి ఆగో శంకరుని హరిపాదానికి కలిగిందో పక్కన పార్వతీదేవి కొప్పున గంగదేవి పెట్టుకొని ఓంకార నాదం చేస్తున్నాడు అమ్మవారు కన్నీరు తలగంగానే దిగులు పడి లేచి ఎవరి శోకము కావచ్చా అని చేతుల పట్టిండు ఆ శంకరుండు భూలోక నగరం లోపల నా భక్తులు కోట్ల మంది ఉంటారు మరి అందులోపల ఇది కొడుకులున్నది ఉన్నదా కొడుకు లేనోళ్ళది ఉన్నదా మరి బిడ్డలు ఉన్నది ఉన్నదా బిడ్డలు లేనోళ్ళది ఉన్నదా అచ్చగాడు బుచ్చగాడు వరదేసి పరదేసి సంగమే దాసరి ఎవరి శోకమాని అని చేతులు అంజనం కొట్టి చూస్తున్నాడు ఆ శంకరుండు అరిచేతులు అంజనం కొట్టేటల్ల కల్లా పుట్టుబడ్డ తల ఇతర చాతల మాత మధ్యలో ఒక మాలో ఒక ముగలోకం 7 14 లోకాలు గంటబడ్డాయి ఆగో 7